కానీ ఆమె రావడం ఖచ్చితం. ఇందాకే ఫోన్ చేసి చెప్పారు వస్తున్నామని. ఎప్పుడైతే ఆమె అని వినిపించిందో అంతవరకు వినిపించిన అతని గుణగణాల రూపం మారింది. ఆ స్థానే రకరకాల ఊహలు. పక్షులకు రెక్కలు రెండే ఉంటాయి, ఊహలకు వేల కొద్దీ ఉంటాయి. అదే జరుగుతుంది అక్కడ. ఆమె మాత్రం ఎవ్వరినీ పట్టించుకోలేదు. మాటి మాటికి గేటు వైపు చూస్తుంది ఆశగా. అందరిలో అసహనం, ఆసక్తి. పూర్తి కథ కోసం ఆమె కంటే కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.